అందరం ఖాదీనే వాడదాం, ఖాదీని సపోర్ట్ చేద్దాం. ఎందరో ఖాదీ పరిస్థితుల్లో ఉన్నాడు, ఆత్మహత్యలు అవి చేసుకుంటారు. సో అంటే చాలా ట్రబుల్స్. సో ఐ థింక్ దిస్ ఇస్ నీడెడ్ ఫర్ అస్. సో అంతా ఖాదీ వాడి దాన్ని సపోర్ట్ చేస్తే ఎందరో ఖాదీ వేసేవాళ్ళు జీవనాన్ని కల్పిస్తారు. ఖాదీనే వాడదాం, ఖాదీని సపోర్ట్ చేద్దాం. విదేశీ వస్తు బహిష్కరణ అనేది మహాత్మా గాంధీ మన జాతిపిత స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమం అప్పట్లో. మళ్ళీ అట్లాంటి అవసరం ఇప్పుడు మన భారతదేశానికి మళ్ళీ మనందరం గుర్తించాల్సింది. చదువు ఉన్నా లేకున్నా ప్రతి అంశంలో కూడా మనందరం ఆలోచన చేయాల్సింది. మన దేశ సంపదను ఎవరు ఎలా కొలగొట్టుకొని పోతున్నారు, మన సంపదని ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ మన దేశం మీద పడి షిప్పుల్లోనూ దోచుకొని పోయిన అలాంటి కల్చర్ నుంచి కొన్ని వందల సంవత్సరాలు మనం పోరాటం చేసి మళ్ళీ మన దేశాన్ని మన స్వతంత్రం తెచ్చుకోవడానికి అంత కష్టపడ్డాం. ఇప్పుడు అదే కల్చర్ని అక్కడే ఉండి దోచుకుంటున్నారు. అలాంటి అవకాశం మళ్ళీ మనం ఇవ్వకుండా వేర్ ఖాదీ, కాటన్ అనేది పుట్టింది మన దేశంలో. మనందరం అన్ని విధాలుగా ఆరోగ్యానికి కానీ, ఇక్కడున్న సంస్కృతికి కానీ, ఇక్కడున్న కల్చర్కి కానీ, ఇక్కడున్న క్లైమేట్కి కానీ మనకు అన్ని విధాలుగా మన దేహాన్ని రక్షించేది కాటన్ ఒక్కటే. డోంట్ గో ఫర్ సిల్క్. మనకు తెలియని వాటి జోలికి పోకుండా మళ్ళీ మనం కాటన్ని ధరించడం అనేది మన ఆరోగ్యానికి, మన మైండ్కి, ప్రకృతి నుంచి రక్షించేది ఒక్క కాటనే అనేది చెప్తున్నాను. వేర్ ఖాదీ, సేవ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ. I wear khadi. I support ఖాదీ. I support khadi. I wear khadi. ఖాదీ అనగానే మనకు గుర్తుకొచ్చేది రాజకీయ నాయకులు. వాళ్ళే కాదు, మనం కూడా దీన్ని పొడగచ్చు. ఇది తయారు చేసే ఎంతోమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకుందాం, వాళ్ళని రక్షించుకుందాం. దీని మీద వచ్చే ఇన్కమ్ని వాళ్ళ ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ కాటన్ అండ్ ఖాదీ. వేర్ ఖాదీ, లైక్ ఖాదీ. థ్యాంక్ యూ. ఐ వేర్ ఖాదీ, ఐ సపోర్ట్ ఖాదీ. ఇది చేతిలో ఉంది కదా, పైన టీషర్ట్ అనుకుంటున్నారా? ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఖాదీ షర్ట్లే వేస్తున్నాను, ఖాదీ డ్రెస్లే వేస్తున్నాను. అయినా ఖాదీ మన నేషనాలిటీకి గుర్తు. ఆనాడు మహాత్మా గాంధీ గారు తనే నేచి మరీ వేసుకున్నాడు కనుక ఎందరో మరి ఈ వృత్తిని నమ్ముకున్న మహానుభావులు ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఖాదీని నమ్ముకున్న వారు ఉన్నారు కనుక వారి కోసం, మన కోసం, మన దేశం కోసం ఖాదీని వాడండి.